తెలంగాణలో ప్రజా పాలన ప్రగతి పథంలో దూసుకుపోతోంది. ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటూ సంక్షేమం, అభివృద్ధి, మహిళా సాధికారిత లక్ష్యంగా అడుగులు వేస్తోంది రాష్ట్ర ప్రభుత్వం. తాజాగా సంగారెడ్డి జిల్లాలో జరిగిన 99 రోజుల ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక వేడుకల్లో రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనరసింహ సంచలన వివరాలను వెల్లడించారు. తెలంగాణ భవిష్యత్తు తరాలను తీర్చిదిద్దడమే లక్ష్యంగా ప్రభుత్వం నైపుణ్య ఆధారిత విద్యకు పెద్దపీట వేస్తోందని మంత్రి స్పష్టం చేశారు. ప్రతి ఒక్కరూ ఆత్మగౌరవంతో బతికేలా విద్యా వ్యవస్థను మారుస్తున్నామని చెప్పారు. ఇంటర్మీడియట్ వరకు విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకాన్ని పకడ్బందీగా అమలు చేస్తూనే ప్రతి నియోజకవర్గంలో రికార్డు స్థాయిలో 200 కోట్ల రూపాయల వ్యయంతో యంగ్ ఇండియా పబ్లిక్ స్కూల్స్ నిర్మిస్తున్నట్లు ప్రకటించారు. కేవలం సంగారెడ్డి జిల్లాలోనే గత ఏడాది 130 ప్రీ ప్రైమరీ పాఠశాలలను ఏర్పాటు చేయడం ప్రభుత్వ చిత్తశుద్ధికి నిదర్శనమని ఆయన కొనియాడారు. ఇక వైద్య ఆరోగ్యశాఖ మంత్రిగా దామోదర రాజనరసింహ ప్రసంగిస్తూ పేదవాడికి కార్పొరేట్ వైద్యం అందించడమే ధ్యేయమన్నారు. ఆరోగ్యశ్రీ పరిమితిని 5 లక్షల నుంచి ఏకంగా 10 లక్షల రూపాయలకు పెంచడమే కాకుండా మరో 163 కొత్త చికిత్సలను ఇందులో చేర్చామని తెలిపారు. ప్రతి 25 కిలోమీటర్లకు ఒక డయాలసిస్ సెంటర్, ప్రతి 35 కిలోమీటర్లకు ఒక ట్రామా కేర్ సెంటర్ ఏర్పాటు చేసి 90% వైద్య సేవలను జిల్లా స్థాయిలోనే లభించేలా ప్రణాళికలు సిద్ధం చేశామన్నారు. నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్తూ ఇప్పటికే 9,000 నర్సింగ్ పోస్టులతో పాటు మొత్తం 70,000 ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేశామని, జూన్ నెలలోనే సనత్నగర్లో 1000 పడకల సూపర్ స్పెషాలిటీ టిమ్స్ ఆసుపత్రిని ప్రారంభించబోతున్నామని సగర్వంగా ప్రకటించారు. ఈ పాలనలో మహిళల ఆత్మగౌరవానికి సరికొత్త నిర్వచనం లభిస్తోంది. 1 కోటి మంది మహిళలను కోటీశ్వరులుగా మార్చడమే లక్ష్యంగా స్వయం సహాయక సంఘాలకు వడ్డీ లేని రుణాలు, బ్యాంక్ లింకేజీలు అందిస్తున్నామని మంత్రి తెలిపారు. ఇందిర శక్తి మహిళా క్యాంటీన్లు, పెట్రోల్ బంకులు, నైపుణ్య శిక్షణ ద్వారా మహిళలు ఆర్థికంగా ఎదిగేలా ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నామని చెప్పారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న టీజీఐసీ చైర్పర్సన్ నిర్మల జయప్రకాష్ రెడ్డి మాట్లాడుతూ కేవలం 2.5 సంవత్సరాల కాలంలోనే 6 గ్యారంటీలను ప్రజలకు సమర్థవంతంగా అందిస్తూ చెప్పింది చేసి చూపించే ప్రభుత్వంగా పేరు తెచ్చుకున్నామని గర్వంగా చాటారు. అలాగే జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ ఆధ్వర్యంలో జిల్లా యంత్రాంగం పారదర్శక పాలన అందిస్తూ సంగారెడ్డిని రాష్ట్రంలోనే ఆదర్శ జిల్లాగా మార్చేందుకు కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. ఈ వేడుకల్లో భాగంగా కులాంతర వివాహం చేసుకున్న జంటలకు ప్రోత్సాహక బహుమతులు, మహిళా సంఘాలకు బ్యాంక్ లింకేజీ చెక్కులు మరియు మెగా జాబ్ మేళాలో ఎంపికైన అభ్యర్థులకు నియామక పత్రాలను మంత్రి చేతుల మీదుగా అందజేశారు. సాంస్కృతిక ప్రదర్శనలు, డిజిటల్ డాక్యుమెంటరీలు మరియు వ్యవసాయ శాఖ స్టాళ్లలో డ్రోన్ సాంకేతికత ప్రదర్శనలు ఈ కార్యక్రమానికే హైలైట్గా నిలిచాయి. రామ్ దయాల్ రెబ్బా, R7 న్యూస్, సంగారెడ్డి. రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్నాము. ఈ కార్యక్రమం ద్వారా సంక్షేమ మరియు అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు మరింత సమర్థవంతంగా చేరవేయడం లక్ష్యంగా పెట్టుకొనబడింది. జిల్లా యంత్రాంగం అన్ని శాఖల ప్రజాప్రతినిధులు, గ్రామ పంచాయతీలకు మరియు మున్సిపాలిటీస్ సమన్వయంతో కార్యక్రమాన్ని సమర్థవంతంగా అమలు చేయనున్నది. ఈ మొత్తం కార్యక్రమం 5 స్థాయిలలో కార్యక్రమం జరుపుకుంటున్నాము. గ్రామ స్థాయి, మండల స్థాయి, నియోజకవర్గ స్థాయి, ఈరోజు జిల్లా స్థాయి, 2 జూన్కి రాష్ట్ర స్థాయికి. ఈ 99 రోజుల కార్యక్రమంలో 10 థీమ్స్ ఉన్నాయి. సంక్షేమ పథకాలు ప్రజలకు వెళ్తున్నాయా లేవా, ప్రజలు ఏ విధంగా మరి వాటిని పొందుతున్నారనేది అధికారులు ప్రతి గ్రామానికి వెళ్ళి మరి అన్ని శాఖల నుంచి ప్రతి వారం రోజులు ఒక్కొక్క శాఖను మరి ప్రజల మధ్యలో ఉంచి మరి పథకాలు అందించడం జరిగింది. 2.5 సంవత్సరాలే ఇన్ని పథకాలు ప్రజలకు అందిస్తున్నామంటే ఇంకా కూడా 2.5 సంవత్సరాలు ప్రభుత్వం మరి నడపబోతున్నాం మన ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో. మరి ఎప్పుడు కూడా ఇంత మంచి పరిపాలన ఈ ప్రభుత్వం అందిస్తుందని కూడా అనుకోలేదు. తెలంగాణ రాష్ట్రానికి, తెలంగాణ సమాజానికి ఏం కావాలి, ఈ తరం రాబోయే తరం జీవిత ప్రస్థానంలో ఏ రకంగా ముందుకు పోవాలి,
ఒక ఆలోచన, ఒక దూరదృష్టి, ఒక పాలసీ. ఆ పాలసీలో మొట్టమొదటిది వ్యవసాయ రంగం. రైతు సుభిక్షంగా ఉండాలి. రైతు భరోసానే కానీ, రుణమాఫీయే కానీ, రైతు బీమానే కానీ, సేంద్రియ వ్యవసాయమే కానీ, వ్యవసాయ పరికరాలే కానీ, అన్నిటిపైన ప్రభుత్వం వ్యవసాయ రంగంలో రైతుకు బాధ్యతగా ఉండాలి అనే చిత్తశుద్ధి ఉన్న ప్రభుత్వం మా ప్రభుత్వం.